20 years of excellence. Sun International Institute of Tourism and Management. అండ్ రాఘవేంద్రరావు గారికి దాసరి గారితో మీకు మంచి అనుబంధం ఉంది. బాగా అనుబంధం. ఎలా ఒకసారి చెప్పండి. రాఘవేంద్ర గారిది దాసనారాయణ గారి కంపల్సరీ నేను ఉండేవాడినండి. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. నేను యాక్ట్ చేస్తుంటే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నా చేత చేయించుకోవడం కానీ దాసనారాయణ గారు ఆయనకు ఆయనే సాటి, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయనే సాటి. రాఘవేంద్ర గారు అయితే నీకు షాట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా, ఏదో చెప్పి జోక్ చెప్పు నవ్వించరా అనేవాడు. నేనేదైనా చెప్తాను పగలబడి నవ్వేవాడు. ఒక జోక్ చెప్పండి. నేను కనపకపోతే అరే సుధాకర్ని పిలవండిరా, ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమన్నాడు. అంత బాగుంటుంది. ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నన్ను చిలక, ఒరే చిలక ఇట్రా అనేవాడు. చిలకండి ఎట్టుగారంటే చిలక పలుకులు అని చెప్పినట్టు చేస్తావరా, అందుగురించి నీకు చిలక అనేవాడు ఆయన. కాదు రాఘవేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదైనా ఒకటి చెప్పండి అంటున్నా. అదనే కాదు అదే ఏమంటే ఒకసారి డైరెక్ట్ గారు మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా వాళ్ళంతా పగలబడినా కూడా ఉంటాయి. దాసరి గారు ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు మధ్యలో చేసినప్పుడు అయితే సుధాకర్ నీ కాస్ట్యూమ్స్ నువ్వే సెలెక్ట్ చేసుకో, నీ డైరెక్ట్ రెండు నువ్వు చేసుకో అని చెప్పాడు ఆయన. దాన్ని నేను చెప్పాను డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డైరెక్ట్ గారు, నేను డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను డబ్బింగ్ అంటే. మజ్ను షూటింగ్కి డబ్బింగ్ దగ్గరుండి చెప్పి దగ్గరుండి కాదు కాన్సన్ట్రేట్ ఎన్ని టేక్ అయినా పర్లేదు సుధాకర్, నువ్వు ఏ ట్రెండ్ అనుకున్నావు ఆ ట్రెండ్లో చెప్పనేవాడు. షూటింగ్లో అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన, తర్వాత డబ్బింగ్ అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. అందుకే మజ్నుడు అంత క్యారెక్టర్ పేరు వచ్చింది, బెస్ట్ విలన్ అవార్డు వస్తుంది అనుకున్నంత పేరు వచ్చింది అంట మజ్నుడు. అలా ముచ్చమద్ ముద్దు పినిశెట్టి ఎవరాది గారిది దాంట్లో మంచి పేరు వచ్చింది. విలన్ అనుకుంటే విలన్గా రెండు పిక్చర్ చాలా మంచి పేరు వచ్చాయి నాకు. సుధాకర్ ఇంత విలనీజం ఉందా అనుకునేవాడు ఆడియన్స్లో. ఇప్పుడు మీ అన్నయ్య గురించి వస్తే, ఆయన తను పెళ్లి చేసుకోకుండా మీతోటి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన గురించి చెప్పండి. మా అన్నయ్య గురించి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టు అనుకోవాలండి. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, నేను ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పార్సెల్స్ వచ్చాయి నాకు ఏలూరు నుంచి. ఏంటి పార్సిల్ అంటే చిరంజీవి అన్నది ఇప్పారు, ఏదో పార్సల్ వచ్చింది చూడండి. దాంట్లో షూస్, నాకు వేసుకొని రకరకాల చెప్పులు, డ్రెస్సెస్ అని ఉండే అనమాట దాంట్లో. అంత ఇదిగా చూసాను, ఎందుకంటే నా కోసం ఆయన సాక్రిఫైస్ చేసినట్టే. నేను పుట్టాను, నా కోసం అన్నీ చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు నా బిడ్డ పుట్టాడు బెన్నీ, వెంటకి మైకే. మరి బెన్నీ స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఆయన డ్రెస్ వేసుకున్న తర్వాత ఆయనే చెప్తూ ఉంటాడు. ఇంకా ఆల్ ఇన్ ఆల్ ఇంకా మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను, వాళ్ళిద్దరే మీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మిస్సెస్, బెన్నీ, మదర్, మా అన్నయ్య. అంటే ఈ రోజులలో ఇలాంటి త్యాగాలు అనేవి ఉండవు. మా అన్నయ్య లాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కుటుంబానికి ఆయనే మెయిన్. మా ఇంట్లో జరిగినా ఏదైనా సరే ఆయనే దగ్గర చూస్తాడు తప్పితే ఒక తండ్రిలాగా. మా క్రిస్టియానిటీ చిన్న బ్రదర్ సిస్టర్ మాకేం చెప్తారంటే, ఆయన నీకు అన్నయ్య కాదు, మీకు బావగారు కాదమ్మా, నీకు తండ్రిలాగా వాడని చెప్తారు అన్నమాట. అదే అన్నంత ఇదనమాట. ఇంత అనుబంధం ఏర్పడడానికి ఏంటి కారణం? అంటే అది సుకృత, పూర్వజన్మ సుకృతం అనుకోవాలి తప్పితే ఇంకేం అంటాను లేదు. దానికి వేరే ఛాన్స్, వేరే వర్డ్సే లేదు దానికి. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్? చిన్నప్పుడు మీరు మీ పెళ్లి కాకముందు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నయ్య మీరు? నేను, మా అన్నయ్య, ఇంకొక అన్నయ్య ఉన్నాడు చనిపోయాడు అని, ప్రసాద్ అని. మేము ముగ్గురం వాళ్ళిద్దరు అటు ఇటు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడు. అది ఎంతకాలం కంటిన్యూ అంటే, నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత రూమ్మేట్స్ ఉండేవాళ్ళు, నేను చిరంజీవి ప్రసాద్. వాళ్ళు అటు ఇటు ఎవరు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడు. అంత అటాచ్మెంట్ బ్రదర్తో ఉండేది అనమాట. ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి. తర్వాత పెళ్ళైన తర్వాత మిస్సెస్ పడుకుంది. తర్వాత మరి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ ఉండేవాడు. శ్రీకాంత్ టచ్ వాడంతా రూమ్లోనే ఉండేవాడు. నేను ఏసీ రూమ్లో ఉన్నా అంటే వాళ్ళు నాతో పాటు ఏసీ రూమ్లో ఉండేవాడు. అలా నాకు అటాచ్మెంట్ వాడు. ఒంటరిగా ఎప్పుడు లేనండి. ఒంటరిగా సినిమా చూడలేదు, ఒంటరిగా బయటకు వెళ్ళలేదు ఇంతవరకు.